ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనములు. ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 10 and verses 30-31. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. But the very hairs of your head are all numbered. Fear ye not therefore, ye are more valued than many sparrows. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరికొన్ని నూతన ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క విలువైన మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ నా పట్ల, మన పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నదో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోజుకి ఎన్ని తల వెంట్రుకలు మన శరీరం నుంచి రాలిపోతాయండి. అయితే మనం దాన్ని పట్టించుకుంటామా? ఎవరైనా దాని గురించి ఆలోచిస్తారా? కొన్నిసార్లు కొంతమంది మరి తల వెంట్రుకలు రాలిపోతుంటే ఆలోచిస్తారేమో, కానీ వాస్తవానికి పెద్ద పట్టించుకోం. పిల్లరా, దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారమో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి, ఒకవేళ లోకంలో మనం ఎవరికి విలువైన వారుగా ఉన్నా లేకపోయినా దేవుని వైపు చూస్తే మనం ఎంత విలువైన వారమో మనం గ్రహిస్తాం. అందుకే పిల్లరా, మన విలువైన వారిగా చేయటానికి తన యొక్క విలువైనటువంటి ప్రాణమును నా కొరకు, మన కొరకు అర్పించినారు ఆ కల్వరిగిరిలో. అంతమటికే కాదు, మరి ఈ లోకమును విడిచిపెట్టినా కూడా సదాకాలం ఆయనతో ఉంటామని ఆ గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చారండి. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన వైపు చూస్తూ మనం ఈ లోకయాత్రను కొనసాగించినట్లయితే మన జీవితాల్లో ఎంత సంతోషము, ఎంత బలము, ఎంత ధైర్యము, ఎలాగ జీవము కలిగి మనం జీవిస్తాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మాటలు వింటుంటే నా దేవుడు నా పట్ల ఇంత ప్రేమను చూపెడుతున్నాడా అనిపిస్తుంది. అవునాయన, మీ ప్రేమ మా పట్ల ఎప్పుడు ఒకేలాగుంటుంది. అయితే మా జీవితాల్లో మా యొక్క విశ్వాసాన్ని బట్టి మీ ప్రేమను గుర్తిస్తాం. తద్వారా భయపడకుండా ధైర్యముగా మేము జీవిస్తాం. ఎందుకంటే మీరు మాకు ఏ సమయంలో ఏది సమకూర్చాలో, ఏది ఇవ్వాలో ఇస్తారు ప్రభువా. అలాంటి విశ్వాసంతో మా ప్రియులందరూ నడిపించండి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యములు వ్యక్తిగతంగా, కుటుంబాల్లో బలముగా ఈ దినాల్లో జరగడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి ఒక్క చీకటిని, అంధకార శక్తుల యొక్క ప్రభావాల నుంచి ప్రభా మాకు జీమిమ్మని, ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము ప్రతి కుటుంబంలో దయచేయమని, మీ వాగ్దానాన్ని మరొకసారి మా జీవితాల్లో పరిపూర్ణముగా నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.